తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఒక న్యాయము, ఓసీలకు ఒక న్యాయం జరుగుతుందన్న నాగరాజు గౌడ్. కార్మిక చైతన్య బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి చేరిన సందర్భంగా కార్మిక సదస్సును నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్మిక చైతన్య బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి విచ్చేసిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ నందు కార్మికుల సమస్యలపై కార్మిక చైతన్య సదస్సు సింగ్ నగర్ గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్మిక చైతన్య సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేసినేని శివనాథ్ చిన్ని, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కుమార్ రెడ్డి పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చైతన్య సదస్సులోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ఒక పాటను రూపొందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన నాయకుల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నైతికంగా గెలిచారు, ప్రజల మనసులో గట్టిగా చెప్పండి. సైకిల్ పోవాలి, సైకిల్ కావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ కావాలి. జై 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 కొండారు బండ, జై 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 చిన్ని, జై 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 కొండారు బండ, జై 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 చిన్ని అన్న. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఒకే లాల పండవ నాయకత్వ, ఒకే లాల చంద్రశేఖర్ పండవ నాయకత్వ, ఒకే లాల చంద్రశేఖర్ నాయకత్వ, ఒకే లాల చంద్రశేఖర్ నాయకత్వ, ఒకే లాల చంద్రశేఖర్. మన ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ చైతన్య సందర్భంగా ఈరోజు చైతన్య కార్మిక సంస్థ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారికి, సాయిరాం గౌడ్ గారికి, టీఎంటీ స్థాయికి నందమల్ శివ గారికి, పరశు ప్రసాద్ గారికి, నరేంద్ర బాబు గారికి సంఘనాయకులు కలుస్తూ వాళ్ళు చెప్పిన సమస్యలకి అక్కడెక్కడ చెప్పిన హామీలని కార్మికులకు వివరించడానికి ఈ కార్మిక చైతన్య యాత్రని తీసుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోన్పూర్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు కూడా వేదిక రావాల్సింది వస్తాను. టీఎంటీసీ రాష్ట్ర నాయకులు నిగమపల్లి మోహన్ కూడా వేదిక మీద రావాల్సింది వస్తాను. సెంట్రల్ నియోజకవర్గ టీఎంటీసీ అధ్యక్షులు గర్భేటి చెన్నా గారిని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తూ కార్మిక వర్గాలన్నింటికీ కూడా ఒక భరోసాను ఇచ్చే విధంగా ఈ యాత్ర కొనసాగడం నిజంగా చాలా హర్షణీయం. ఇవాళ ఈ సైకో పరిపాలనలో అందరికంటే కూడా ఎక్కువగా నష్టపోయేది కార్మిక వర్గం. ముఖ్యమైన మళ్ళీ ఏ రకంగా వారందరినీ ఆదుకుంటుంది అన్న అంశాల మీద వారందరికీ కూడా ఒక అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతామని. మరి నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో పాలిట్ బ్యూరో సభ్యులు మరి మా లాంటి యువ నాయకులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉంటున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎంతో అండగా ఉంటున్నటువంటి కేసినేని చిన్ని గారు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి కేసినేని చిన్ని గారు, వీరిద్దరి సారథ్యంలో ఇక్కడ ఇంత ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. గారికి మరియు టీఎంటీయూసీ సోదరులందరికీ ముందుగా అభినందనలు.
అంతేకాకుండా ఇవాళ ఈ యాత్ర మన విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చింది. మన పార్టీ సభ్యులు బాండా ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్మిక సదస్సులు జరిగినాయి ఈ ప్రాంతంలోనే. అటువంటి యాత్ర అందులో మన లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ రావడం మన అందరికీ అది ఒక పెద్ద గిఫ్ట్. ఇటువంటి గిఫ్ట్ ఇచ్చిన కార్మిక సోదరులు మీ అందరికీ థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇవాళ వేదిక మీద ఉన్న పటేల్ గారికి, సాయిరామ్ గౌడ్ గారికి, మిగతా టీఎన్యూసీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. అంటే ముఖ్యంగా ఎవరైనా ఎదురైనా కార్మికులే. ఎందుకంటే మన విజయవాడ నగరం ముఖ్యంగా కార్మికులతో నిండి ఉన్న నగరం. ఎన్నో సంస్థల్లో ఈ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇవాళ చూస్తే రవాణా రంగం మన విజయవాడకి తలమానికమే రవాణా రంగం. ఈ రవాణా రంగమే కాకుండా బిల్డింగ్ వర్కర్స్ ఇటువంటి ఎన్నో రంగాలు కార్మికులు మొత్తం నష్టపోయారు ఈ జగన్ ప్రభుత్వంలో. మనం చూస్తే 2014 నుంచి 19 వరకు కార్మికులు ఎంతో ఆనందంగా ఉండేవారు. మొన్న మధ్య ఒక అన్నా క్యాంటీన్కి భవానీపురం ఐరన్ యార్డ్కి వెళ్ళాం. ఐరన్ యార్డ్కి వెళ్తే ఎట్లా ఉంటుందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1000 రూపాయలు వచ్చేది. ఇవాళ 400 రావడం కూడా చాలా కష్టంగా ఉందని చాలా మంది కార్మికులు మొదలుపెట్టుకున్నారు. ఇట్లా ఉండాలి, అటువంటి ప్రభుత్వం రావాలి. అది మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ఇవాళ ఇటువంటి యాత్ర చేపట్టి కార్మికుల్లో చైతన్యపరుస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. వచ్చినాక టీఎన్యూసీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. నేను కూడా మొన్న సెంట్రల్ ఆఫీస్లో ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఇటువంటి ప్రోగ్రాం ఎన్నో నిరంతరం చేస్తున్నాం. బస్ యాత్ర చేయకుండా మామూలు విషయం కాదు. 4 రోజులు గొప్ప దాఖలు చేసే బస్ యాత్ర దిగ్విజయంగా ఉండాలి. కార్మికులను చైతన్యం చేయాలి. కార్మికులను చైతన్యం చేయడమే కాకుండా కార్మిక కుటుంబాలతో పాటు వారికి కూడా ఇవాళ జరిగే అన్యాయాన్ని వివరించాలని కోరుకుంటున్నాను. కార్మిక సంఘాలు ఉన్నాయంటే చాలా పార్టీలు ఉండే సంఘాలు, కానీ ఏ పార్టీ సంఘమైనా సరే ఇంత పెద్ద ఎత్తున కార్మిక చైతన్య యాత్రని టెక్కెల నుంచి గొప్ప దాకా పెట్టినటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలోనే ఈ కార్యక్రమాన్ని పెట్టిన మా సోదరుడు రఘుని హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక 30 రోజులు చేయాలంటే చాలా ప్రయత్నాలు, చాలా మంది సహకారం, చాలా మంది అండగా ఉండడం అనే అది సాధ్యమవుతుంది. దీన్ని చేసిన తర్వాతే ఈ కార్యక్రమం జరగడం సంతోషం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారికి అడిగాం, చెప్పామని ఇవ్వండి, యువకుడు ఉత్సాహముడు ఖచ్చితంగా చేస్తానంటే నీది బాధ్యత అన్నాడు ఆయన. ఖచ్చితంగా చేస్తానండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు ఆయనకి ఒక హామీ ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దగాపడినటువంటి వర్గం ఉందంటే అన్ని వర్గాలు దగాపడి, కానీ అత్యంత ఎఫెక్ట్ అయినటువంటిది వర్గం కార్మిక వర్గం. దాదాపు 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, మరి వివిధ రంగాల్లో కార్మిక సోదరులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చినాక అన్ని రంగాల్లో వాళ్ళ పస్తులతో కుటుంబాన్ని పట్టుకుపోయించుకునే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఈ పరిస్థితి అందరూ కూడా ఆలోచించాలి. కార్మిక వర్గంలో మరి 1,00,000 కోట్ల మంది అవినీతి వల్ల నిత్యావసర సరుకులని ఆకాశాన్ని దాన్ని చొప్పులు చూపిస్తున్న ఈ తరుణంలో మనం మన కోసం ఆలోచించాలి, మన పిల్లల కోసం ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చాం. మరొక ఛాన్స్ కనుక ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద బతికి పట్టగట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అందరూ ఆలోచన చేయాలి. ఇవాళ 1వ తారీఖు వస్తుందనే వణికిపోతా ఉన్నారు ఆడవాళ్ళు. జగన్ 3 రెట్లు పెరిగినాయి. 9,000 రూపాయలైనా 10,000 రూపాయలైనా లక్షల సరుకులు. దాని పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాలా. వీటన్నింటినీ సమాధానం చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులతో 80 రోజుల్లో జరిగే ఎన్నికల్లో అందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకొని
అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.